తుక్కాగూడ నుండి సభ ఏర్పాటు చేయబోతున్నటువంటి రేవంత్ రెడ్డి ఆ సభను పర్యవేక్షిస్తున్నారు. సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇక తుక్కాగూడ నుండి ఎలాంటి నినాదంతో రాష్ట్రంలో మళ్ళా కాలు పెట్టాలి. అయితే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కగూడ నుండి ప్రచారం కొనసాగిస్తేనే విజయం చేకూరింది అనేటువంటి అనుమానాలతోటి ఆ ఆలోచనతోనే ఇవాళ మళ్ళీ కూడా తుక్కగూడ నుండి ప్రచారం మొదలు పెట్టాలనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ హవా దేశమంతా ఉందట. దేశమంతా ఉండాలా తెలంగాణ హవా దేశం మొత్తానికి అంకితం కావాలనేటువంటి మాట చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. అయితే తెలంగాణ హవా దేశమంతా ఉండాలి అంటే కాంగ్రెస్ మొత్తం మీద అన్ని రాష్ట్రాలలో గెలవాలి, కాంగ్రెస్ మొత్తానికి అధికారంలోకి రావాలి, కేంద్రంలో కాంగ్రెస్ గెలవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మాట చెప్పకుండా తెలంగాణ రాష్ట్రం అంతా దేశమంతా పలకాలి. ఎట్లా పలుకుతారు? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే దేశమంతా పలుకుతారు అంటే చెప్పగానే చెప్పుతున్నటువంటి మాటలు. నువ్వు బీజేపీతోని కుమ్మక్క అయిపోయి నరేంద్ర మోడీతోని ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే రేవంత్ రెడ్డి ఆలోచన గెలిస్తే ఇప్పుడు రెండే ఆప్షన్స్. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులను తెలంగాణ రాష్ట్రంలో ఒక గట్టిగా ఎవరైతే పోటీలో ఉన్నారో బీజేపీ నుండి ఆ ప్లేస్లలో కాంగ్రెస్ నుండి అభ్యర్థులను డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిండు. డమ్మీ అభ్యర్థులను ఎందుకు నిలబెట్టిండంటే బీజేపీతోని అంటే మోదీతోని కొన్ని మంత్రాలు జరిగినాయి. ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే సెంట్రల్లో కాంగ్రెస్ రాకపోతే బీజేపీలో చేరుతాను, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మీ బీజేపీకే మేము అనుకూలంగా ప్రచారాలు మేము అనుకూలంగా ఉంటాం, అభ్యర్థులను కూడా అట్లనే ప్రకటిస్తామనేటువంటి వాదనతోని ఇవాళ అభ్యర్థులను కూడా అదేవిధంగా ప్రకటించాడు. ఇక తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలవకపోతే దేశంలో బీజేపీతో పొత్తుకు పెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి. ఒకవేళ బీజేపీ కాంగ్రెస్ గెలిస్తే సంతోషమే, అటే ప్రయాణం కడతారు. అంటే ఎటు వాటమైతే అటు వాటం తీరు మాట అని నిన్న ఒకటి నేను వార్త కూడా చేశాను. అట్లా ఉన్నది రేవంత్ రెడ్డి కథ. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం, ఇది రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. 14 సీట్లు గెలుస్తాడంట. రాష్ట్ర ప్రజలారా మీరు ఇచ్చినటువంటి 64 సీట్లు ఎమ్మెల్యే సీట్లు 64 ఇచ్చినారు, ఇవాళ ఎంపీ సీట్లు 14 గెలుస్తానంటున్నాడు. దీని వెనుక ఆ ఇచ్చిన సీట్లకు ఇప్పుడు ఈ 3 నెలలు 4 నెలల పరిపాలనలో రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేర్చిండు, ఇచ్చిన హామీలు ఎవరెవరికి అందినాయి, సంక్షేమ పథకాలు వీళ్ళు తెచ్చినటువంటి పథకాలు ఎంతమందికి అందినాయి, ఎవరు వినియోగించుకుంటున్నారు, ఎవరు లాభపడ్డారు, ఎవరు సంతోషంగా బ్రతుకుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులలో నీళ్లు అడగంటిపోయినాయి, బావుల్లో నీళ్లు అడగంటిపోయినాయి, ఉన్న బోర్లు ఎత్తేసినాయి, పూర్తిగా తాగడానికి కూడా కొన్ని చోట్ల వాటర్ లేక హైదరాబాద్లో గల్లీలలో డ్రమ్ములు పెట్టుకొని ట్యాంకర్లతో నీళ్లు పోసుకుంటారు. మిషన్ భగీరథ వాటర్ ఇంట్లోకి సప్లై చేసినటువంటి కేసీఆర్ ఇవాళ మిషన్ భగీరథ నీళ్లు పూర్తిగా కొన్ని చోట్ల ధ్వంసమైపోయి ఒక్కోసారి వస్తున్నాయి, ఒక్కోసారి రావట్లేదు. ఇక దీని మీద ప్రత్యేక అధికారులను నియమించాం. మిషన్ భగీరథ వాటర్ తాగునీటికి కరెంటుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి అధికారులను 3 నెలల వరకు పనిచేయాలి. జూలై ఆఖరు వరకు కూడా వర్క్ చేయాలని ఆదేశాలు జారీ చేసినామన్నాడు. చేసినాక తెల్లారో మర్నాడో కరెంటు పోతూనే ఉన్నది. అక్కడక్కడ వాటర్ కూడా రాలేదనేటువంటి వార్తలు కూడా త్వరలోనే అందుతాయి కూడా మీకు. ఒకవేళ ఆ పనులు గిట్లా సరిగా చేయకపోతే ఈ రేవంత్ రెడ్డి స్పెషల్ ఆఫీసర్స్ని నియమించిండు కదా, నియమించిన తర్వాత కూడా నీళ్లు రాకపోతే, అదే రకంగా కరువు ఏర్పడితే అప్పుడు ప్రజలు మీరే బుద్ధి చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలు మీరే బుద్ధి చెప్పాలి. కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం, కావాలనే మోదీ అతి ప్రచారం. ఇక తుక్కాగూడ సభకు జన సమీకరణ బాధ్యత అభ్యర్థులదే. ఇక సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికి తుక్కాగూడ సభ వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. ఇక పంచతంత్ర తెలుసు కదా మీకు,
పంచతంత్ర విడుదల చేస్తారు. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఢిల్లీలో విడుదల చేయనుంది. 5 న్యాయాల పంచ్ న్యాయ్ గురించి హామీ ఇచ్చేలే మేనిఫెస్టోను ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి ఆవిష్కరిస్తారు. ఇక యువత, మహిళలు, రైతులు, కార్మికులు, ఇక బడుగు వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే అంశాలను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఉపాధి హక్కులపైన యువతకు భరోసా ఇవ్వనున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీపై కఠినమైన చట్టాన్ని తీసుకువచ్చే హామీని ఇక మేనిఫెస్టోలో చేరుస్తామన్నారు. శనివారం హైదరాబాదు, జైపూర్లో జరిగేటువంటి సభల్లో ఈ ముగ్గురు నేతలు పాల్గొని మేనిఫెస్టో ప్రధాన అంశాలను వివరిస్తారు. మొత్తానికి ఈ పంచతంత్ర మేనిఫెస్టో ఖర్గే, రాహుల్, సోనియా ఈ ముగ్గురు చేతుల మీదుగా జరుగుతుంది. ప్రశ్నపత్రాల లీకేజ్కు సంబంధించి కూడా ఇంకోసారి అలాంటి విపత్తులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని కూడా మాట్లాడుతారు. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? విపత్తులు జరగకుండా ప్రాధాన్యం ఇచ్చే విధంగా మేనిఫెస్టోను ఇక ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేతుల మీదుగా చేయబోతున్నారు. ఇది ఎక్కడన్నాయంటే జైపూర్లో జరిగే సభలో ముగ్గురు నేతలు కలిసి దీన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇక కాంగ్రెస్కు తెలంగాణలో ఉన్న సానుకూల పరిస్థితులే దేశమంతటా ఉన్నాయని కేంద్రంలో ఇక రాబోయేది కేంద్రంలో 100% ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి ఎలా అయితే ప్రజలు సానుకూలంగా ఉన్నారో అదేవిధంగా దేశమంతా కూడా సానుకూలంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది అనేటువంటి మాటలు చెప్తుండు. తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు సానుకూలంగానే ఉన్నారు మీరు చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి. ఇప్పుడు రైతులు, ప్రజలు, రాష్ట్ర ప్రజలు మొత్తం మారిపోయినారు. మీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, వాటి మీద వ్యతిరేకత పెరిగిపోయింది. రేవంత్ రెడ్డి అంటే మండిపోయే తీరుకొచ్చారు ప్రజలు ఇవాళ. ఇక కూటమి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేసినారు. అయితే మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు పిసిసి అధ్యక్షునిగా పనిచేస్తానని చెప్పింది కదా. ఇగో ఇదే పని ఇవాళ రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లేకపోతే ఖర్గే కానీ వీళ్ళు నమ్మే ఉంటే ఇవాళ ఏపీలో ప్రచారానికి రేవంత్ రెడ్డిని పంపించేవాళ్ళు. ఇంకా కొన్ని చోట్ల కూడా ప్రచారానికి సంబంధించినటువంటి తనకు బాధ్యతలు కూడా అప్పగించేటువంటి అవకాశం ఉండే. కానీ మోదీతో ఎప్పుడైతే సంప్రదింపులు జరిగినాయో దాని వెనకాల ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని నమ్మే ప్రసక్తే లేదు. సోనియా నమ్మకుండా పోయింది, రాహుల్ కూడా నమ్మకుండా పోయిండు. ఇది రేవంత్ రెడ్డికి అచ్చొచ్చినటువంటి ఆనవాయితీ ఇది. ఎందుకంటే ఏ పార్టీ నుండి ఆ పార్టీ నుండి ఈ పార్టీకి జంపు కావడం, నమ్మిన వారికి వెన్నుపోటు పొడిచేటువంటి ఆలోచనలు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని కాంగ్రెస్ ఇక టికెట్లు పొందిన వారు చాలా అదృష్టవంతులని అన్నారు. ఏడా అదృష్టవంతులు? ఎక్కడైతే రివర్స్ అయిపోతుందో, ఎక్కడైతే ఓడిపోతారో అది వాళ్ళ మీద నెట్టేస్తాడు. ఇక తర్వాత అదృష్టవంతులట. కొన్ని చోట్ల వీక్ అయినటువంటి అభ్యర్థులను నిలబెట్టిండు. వాళ్ళు ఏం మాట్లాడుతుర్రో ఏమో కానీ మొత్తం మీద కాంగ్రెస్ టికెట్లు దొరికిన వాళ్ళు అదృష్టవంతులట. 14 సీట్లు గెలవాలనేటువంటి ఆలోచన ఉన్నది. ఇక మిగిలిన 3 స్థానాలను ఎంఐఎం, భాజపా, బారాస ఇక పంచుకోవాలన్నారు. దేశంలో భాజపాపై వ్యతిరేకత ఉందని, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ పార్టీకి ఎదురు లేనట్లు కావాలని అతిగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. అయితే భాజపాకు వ్యతిరేకత ఉందంట, భాజపాకే వ్యతిరేకత ఉందని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి ప్రచారాలు అతిగా ప్రచారం చేసుకుంటుంటారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కాగూడలో ఈ నెల 6న నిర్వహించ తలపెట్టిన జనజాతర బహిరంగ సభ ఏర్పాట్లపైన సభా ప్రాంగణంలో గురువారం రాత్రి ఆయన ఇక సమీక్ష సమావేశంలో నిర్వహించారు. ఇక అందరి చూపు తెలంగాణపైనే ఉందని, సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీగా జనాన్ని సమీకరించాలని పార్టీ నాయకులను కోరారు. సభ నిర్వహణ, ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాలపైన నాయకులకు దిశానిర్దేశం చేశారు. మొత్తానికి అందరి చూపు కూడా ఈ సభ మీదనే ఉందట. సభకు జనాలను తీసుకురావాల్సినటువంటి బాధ్యత కార్యకర్తలకు, నాయకుల మీద బలమైనటువంటి బాధ్యత ఉంది. దేశమంతా చూస్తున్నారంట. ఏది తుక్క కూడా సభను ఎట్లా జరగబోతుంది అనేది దేశమంతా.
ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీగా జనాన్ని సమీకరించాలని పార్టీ నాయకులను కోరారు. సభ నిర్వహణ ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాలపైన నాయకులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మైదానమంతా కలియ తిరిగి సభ నిర్వహణపైన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో భాజపాకు వ్యతిరేక వాతావరణం ఉందని, అలాంటప్పుడు 400 సీట్లు ఇక ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. నువ్వేంది ప్రశ్నించేది? ప్రజలు మద్దతు ఇస్తారా ఇవ్వరా, ప్రజలు ఎవరికి ఓట్లేస్తారు అనేది అది ప్రజలకు తెలుసు. బీజేపీకి ఓట్లేస్తారా, కాంగ్రెస్కు ఓట్లేస్తారా, ఇంకా ప్రాంతీయ పార్టీలకు ఓట్లేస్తారా అనేది ప్రజలకు తెలిసినటువంటి విషయం. నువ్వు ఎలా చెప్తావు రేవంత్ రెడ్డి? నీకు చెప్పాల్సినటువంటి అవసరం ఏమున్నది? 400 సీట్లు గెలుస్తామనేటువంటి మోదీ అతి ఉత్సాహం, అది అంత డమ్మీ డొల్ల ఇవన్నీ ఎట్లా మాట్లాడతావు నువ్వు చెప్పు? గెలిచేది గెలవకపోయేది ప్రజల చేతిలో ఉంది, మోదీ చేతిలో ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇక రాష్ట్రంలో బారాస పని అయిపోయిందన్నాడు. బారాసాది పని అయిపోయిందట. తెలంగాణలో 6 గ్యారెంటీల మాదిరిగానే దేశవ్యాప్తంగా మరో 5 గ్యారెంటీలు రాబోతున్నాయన్నారు. సమీక్ష సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖ, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పరిశీలకులు, ఎంపీ అభ్యర్థులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఏది ఈ సమావేశం? ఈ తక్కువ కూడా ఏర్పాట్లను పరిశీలించి ఈ మాటలన్నీ మాట్లాడిండట రేవంత్ రెడ్డి. ఈ మాటల వెనకాల ఇంతమంది పాల్గొన్నారు. 6 గ్యారెంటీలు రాష్ట్రంలో ఎట్లయితే అమలు చేసినారో దేశంలో కూడా 5 గ్యారెంటీలు, అవి ముఖ్యంగా మహిళలకు అనుకూలంగా తీసుకొస్తారు. ఆ అనుకూలంగా తీసుకొచ్చినటువంటి ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చు, లేకపోతే గాలికి వదిలేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక జూపల్లి కృష్ణారావు, తుమ్మల వీళ్ళందరూ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అంతకుముందు మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇక సభా ప్రాంగణానికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. భారీ జన సమీకరణకు సన్నాహాలు, ఇక భారీగా జనాలు వస్తారనేటువంటి ఆలోచన మీద సన్నాహాలు ఏర్పాటు చేసినారట. మరి ఎంతమంది జనాలు వస్తారో జన సమీకరణ బాధ్యత ఎంపీ అభ్యర్థులదేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక దూర ప్రాంతాలైతే ప్రతి పోలింగ్ బూత్ నుంచి జన సమీకరణ బాధ్యత ఎంపీ అభ్యర్థులదేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జనాలను పోగు చేయడం, జనాలను తీసుకురావడం ఎంపీ అభ్యర్థుల బాధ్యత. ఎంతమంది జనాభా వస్తే అంత ఓటింగ్ శాతం పెరుగుతుంది అనేటువంటి ఆలోచనలో ఉంటాడు రేవంత్ రెడ్డి. అంటే మీరు ఎట్లనైనా తీసుకురండి, మొత్తం మీద జనాలను ఆ తుక్కగూడ సభలో నిలబెట్టాలి. దేశమంతా తుక్కగూడ సభ వైపు చూడాలంట రేవంత్ రెడ్డి ఆలోచన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన. అయితే ఇటు గెలిస్తే బీజేపీతోని చేతులు కలుపుతాడు, బీజేపీ గెలిస్తే బీజేపీతోని చేతులు కలుపుతాడు, కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్తోనే ఉంటాడు. ఇప్పుడైతే కాంగ్రెస్లో ఉన్నాడు, కానీ ఇప్పుడు ముందే చెప్పాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా నేను బీజేపీ కాండవ కప్పుకుంటానని మోదీతోని మంత్రాలు జరిపినటువంటి రేవంత్ రెడ్డి.